హాయ్ వ్యూవర్స్. మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ మ్యానరిజం కు కామెడీ టైమింగ్ కు పెట్టింది పేరు. అవే ఆయనకు మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఆయన స్టార్ హీరో అయినప్పటి నుండి అలాంటి సినిమాలే చిరంజీవికి పెద్ద హిట్స్ ఇచ్చాయి. 90s నుండి చూసుకుంటే గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి లాంటి సినిమాలు టక్కున గుర్తొస్తాయి. ఆ తర్వాత అలాంటి మూవీస్ ఏవి అంటే వెంటనే అన్నయ్య స్ట్రైక్ అవుతుంది. చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుని సేమ్ టైం సెంటిమెంట్ తో కూడా కన్నీళ్లు పెట్టించిన మూవీ ఇది. ఇప్పుడు అన్నయ్య సినిమా విశేషాలు, దాని బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి తెలుసుకుందామా? 1997 చిరంజీవి కంబ్యాక్ సంవత్సరం. అంతకు ముందు 4-5 సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమైన చిరు 1997లో హిట్లర్ పేరుతో మళ్లీ ఫామ్ లోకొచ్చారు. దానికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. కష్టకాలంలో తనకు హిట్ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్యపై చిరంజీవికి కృతజ్ఞత ఉండిపోయింది. కానీ పైకేం చెప్పలేదు. తర్వాత మాస్టర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, స్నేహం కోసం, ఇలా అన్ని సినిమాలు ఫ్యామిలీస్ ఓరియంటెడ్ ఆర్ సీరియస్ సబ్జెక్ట్స్. తన కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేసి చాలా రోజులవుతుంది. సో అలాంటి మూవీ వెంటనే ఒకటి చేయాలి. అదే విషయం అల్లు అరవింద్ కు చెప్పారు చిరు. గీతా ఆర్ట్స్ లోనే మూవీ చేద్దాం అనుకున్నారు. మాస్ కథలు అందించడంలో దిట్ట అయిన రైటర్ భూపతి రాజాని కలిసి విషయం చెప్పారు అరవింద్. ఆయన 10 రోజుల్లోనే ఒక కథ రాసి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇద్దరు మిత్రులు షూటింగ్ లో ఉన్న చిరంజీవిని కలిశారు. తను రాసిన కథ చెప్పారు. కామెడీ అండ్ సెంటిమెంట్ తో చిరంజీవి గారికి బాగా నచ్చేసింది. మరీ సెంటిమెంట్ ఎక్కువైపోతుందేమో అనే సందేహం వచ్చింది చిరుకి. సో స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ కోసం సత్యానంద్ ని పిలిపించారు. భూపతి రాజా, సత్యానంద్ కలిసి కథని ఒక కొలిక్కి తీసుకొచ్చి మళ్లీ చిరుకు వినిపించారు. బాగుంది, ఫైనల్ వర్షన్ రెడీ చేయండి అన్నారు. అల్లు అరవింద్ కు ఏం అర్థం కాలేదు. డైరెక్టర్ ఎవరో కన్ఫర్మ్ కాకుండా అన్ని చేస్తున్నారేంటి అని. చిరంజీవి మనసులో ముత్యాల సుబ్బయ్యని ఫిక్స్ అయ్యారు. హిట్లర్ మూవీ సక్సెస్ అప్పుడు ఆయనకు మళ్లీ ఇంకో అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇప్పుడు కుదిరింది. అదే విషయం అరవింద్ కు చెప్తే ఆయన ముత్యాల సుబ్బయ్యకు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్లారు. ఆయన ఆ టైంలో ఒకేసారి 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ చిరంజీవి సినిమా అంటే ఎవరు మాత్రం చేయరు. అలా 1999 జూలైలో చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ సంస్థలో మూవీ అనౌన్స్ అయింది. తర్వాత ముత్యాల సుబ్బయ్య, భూపతి రాజా, సత్యానంద్లు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌందర్యనే. ఆవిడ కూడా వెంటనే ఒప్పేసుకుంది. నంబర్ 1 హీరో, నంబర్ 1 హీరోయిన్ అన్నమాట. ఇందులో సౌందర్య గారు కాస్త గ్లామర్ గా కనబడాలి. గ్లామర్ అయితే ఓకే, కానీ ఎక్కడా వల్గారిటీ లేకుండా ఉంటేనే చేస్తా అనే కండిషన్ పెట్టారు. ఈ సినిమాకు సౌందర్యకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. చిరంజీవి తమ్ముళ్ళు క్యారెక్టర్స్ కు 2 హీరోలు కావాలి. అప్పటికే హీరోలుగా ఒక రేంజ్ లో ఉన్న శ్రీకాంత్, జేడి చక్రవర్తిని తీసుకోవాలని అడిగారు. అయితే హీరోగా సక్సెస్ ట్రాక్ లో వెళ్తున్న జేడి చక్రవర్తి తమ్ముడి పాత్రకు ఒప్పుకోలేదు. దాంతో శ్రీకాంత్ కూడా ఇంతే కదా అని ఇక ఆ ఆలోచన విరమించుకున్నారు. తర్వాత రవితేజను అడిగారు. అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోగా వెలుగులోకి వస్తున్న రవితేజకు ఇది బంపర్ ఆఫర్. పైగా చిరు ఫ్యాన్ కూడా. సో వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇంకో తమ్ముడుగా వెంకట్ ఎంపికయ్యాడు. అలానే సౌందర్య చెల్లెలిగా చాందిని, శిశ్వా సెలెక్ట్ అయ్యారు. కోట శ్రీనివాసరావు, శరత్ బాబు, ఉత్తేజ్, సూర్య లాంటి వారితో కాస్టింగ్ పూర్తయింది. అలా ఆగస్టు 22 చిరంజీవి బర్త్డే కానుకగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్ లో 2 పాటల్ని స్విట్జర్లాండ్ లో చిత్రీకరించారు. వాటిలో ఒక పాట కోసం పెద్ద బెలూన్ వాడారు. అందులో చిరు, సౌందర్య ఉండగా అది ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని ఒక హెలికాప్టర్ లో చేజ్ చేస్తూ షూట్ చేశారు. ఇదంతా ఆల్ప్స్ పర్వతాలపై చిత్రీకరించడం ఇంకో విశేషం. ఇక్కడ సాంగ్స్ అయిపోయాక హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది మూవీ. ఇంతలో టైటిల్ అన్నయ్య అని కన్ఫర్మ్ చేశారు. అప్పటికి చిరంజీవిని అందరూ అన్నయ్య అనే పిలిచేవారు. దాంతో సినిమాకు టైటిల్ బాగా ప్లస్ అయింది. ఇక్కడ విశేషం ఏంటంటే అంతకు ముందే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో తమ్ముడికి తమ్ముడు, అన్నయ్యకు అన్నయ్య అనే టైటిల్స్ పడ్డాయి. హైదరాబాద్ లోని అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయ స్టూడియోస్ లో సినిమా అంతా చేశారు. సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది. దాన్ని ఒక హీరోయిన్ తో చేద్దామని అనుకున్నారు. సిమ్నాన్ అడిగారు. అప్పటికే ఆవిడ సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో హీరోయిన్.
నాగార్జున, వెంకటేష్లతో సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అలాంటి టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ కు ఎందుకు ఒప్పుకుంటుంది? చిరంజీవి పక్కన అనగానే ఎగ్జైట్ అయింది, కానీ మళ్ళీ ఏదో అనుమానం, ఐటెం సాంగ్ చేస్తే ఏమవుతుందో అని. దాంతో చిరు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు, తర్వాత సినిమాలో తన పక్కన హీరోయిన్ ఛాన్స్ ఇస్తా అని. దాంతో ఆ పాటకి సిమ్రాన్ ఒప్పేసుకుంది. అలా డిసెంబర్ కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఎడిటింగ్ జరిగేప్పుడు ఒక ఫైట్ సీన్ ఏదో తేడాగా అనిపించింది డైరెక్టర్ కి. దాంతో చిరంజీవికి కాల్ చేసి, మీరు ఒకసారి ఈ ఫైట్ చూస్తే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, చేద్దాం అన్నారు కో డైరెక్టర్. చిరు సరే అన్నారు, కానీ ఇంటి దగ్గర కార్ డ్రైవర్ లేడు. తను ఎడిటింగ్ షూట్ కి వెళ్ళకపోతే వర్క్ పెండింగ్ పడుతుంది. దాంతో హెల్మెట్ పెట్టుకుని తన బైక్ పై డ్రైవ్ చేసుకుంటూ శబ్దాలయ స్టూడియోకు వెళ్లారు చిరు. అలా బైక్ పై వచ్చిన చిరంజీవిని చూసి అంతా షాక్ అయ్యారు. చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అండ్ పోలీసులు వచ్చి చిరంజీవిని అక్కడ చూస్తే జనాల్ని కంట్రోల్ చేయలేమని ఆయన్ను లోపలకు పంపించేశారు. అన్నయ్య మూవీ ఆడియో పెద్ద హిట్ అయింది. చిరంజీవి స్టిల్స్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 7, 2000 సంవత్సరం కొత్త మిలీనియంలో దాదాపు 205 థియేటర్లలో భారీగా రిలీజ్ అయింది అన్నయ్య. సినిమా చిరు ఫ్యాన్స్ కు పిచ్చగా నచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ అద్దిరిపోయింది. చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తారాయన. కోట శ్రీనివాసరావుతో సీన్స్, సౌందర్యతో అల్టిమేట్ సీన్స్, పాటలు హైలైట్స్ గా నిలుస్తాయి. సౌందర్యకు వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్తుంటే గుమ్మం ఇటు అని సౌందర్య చెబుతుంది. హైలైట్ సీన్ అది. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది, కానీ లేదంటే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న మూవీ ఇది. చిరంజీవి పాత్ర పేరు రాజారాం. ఆయన అంతరాత్మ ఆత్మారామంగా చిరు చేసే అల్లరి ఇంకో హైలైట్. సౌందర్య గ్లామర్, సిమ్రాన్ తో ఆట కావాలా పాట కావాలా సాంగ్ యూత్ ని కిర్రెక్కిస్తాయి. రవితేజ, వెంకట్లకు ఈ మూవీ బిగ్ ప్లస్ అయింది. అన్ని రకాల ఎమోషన్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న అన్నయ్య సూపర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి తన కంఫర్ట్ జోన్ లో ఇరగదీశారు. చాలా కాలం తర్వాత తన ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటి సినిమా ఇచ్చారు. ఇందులో రిలీజ్ అయినప్పుడు సయ్యారే సయ్యా సాంగ్ లేదు. 10 రోజుల తర్వాత షూట్ చేసి సినిమాలో యాడ్ చేశారు. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అప్పుడు చెల్లెళ్ల సెంటిమెంట్ తో హిట్లర్, ఇప్పుడు తమ్ముళ్ల సెంటిమెంట్ తో అన్నయ్య లాంటి 2 సూపర్ హిట్స్ ఇచ్చారు. మణిశర్మకు చిరుతో ఉన్న హిట్ ట్రాక్ ని అన్నయ్య కంటిన్యూ చేసింది. ఆయన అందించిన పాటల్లో ఆట కావాలా, గుసగుసలే అనే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక అన్నయ్య మూవీ బాక్సాఫీస్ విషయానికొస్తే 205 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వారం దాదాపు 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 2 వారాలకు 6 కోట్లు వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక పక్క వెంకటేష్ కలిసిందాంరా, బాలకృష్ణ వంశోద్ధారకుడు, మోహన్ బాబు పోస్ట్ మ్యాన్ లాంటి సినిమాలు ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నా అన్నయ్య ప్రభంజనం తగ్గలేదు. కలిసిందాంరా లాంటి ఫ్యామిలీ మూవీ వల్ల ఏ క్లాస్ సెంటర్స్ లో అన్నయ్యకు కాస్త దెబ్బ పడింది. లేదంటే ముందే చెప్పుకున్నట్టు ఇది ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ ఉన్న మూవీ. 92 కేంద్రాల్లో 50 రోజులాడి 50 రోజుల కేంద్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన అన్నయ్య 60 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. అలాగే గుంటూరు నాజ్ లో 175 రోజులు కూడా ఆడింది. కొత్త మిలీనియంలో ఫస్ట్ 100 డేస్, ఫస్ట్ 175 డేస్ అండ్ ఫస్ట్ హిట్ మూవీ అన్నయ్య. ముఖ్యంగా ఈ సినిమా గుంటూరులో సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. గుంటూరు సిటీలో 25 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ అన్నయ్య. టోటల్ గా 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 2000 ఇయర్ టాప్ 5 హిట్స్ లో ఒకటిగా నిలిచింది అన్నయ్య. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అన్నయ్య మూవీని బెంగాలీలో దేవదూత్ గా రీమేక్ చేశారు. తమిళ్లో మూతవన్ గా డబ్ చేశారు. ఇవండి అన్నయ్య మూవీ విశేషాలు.